విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సిపి క్రాంతి రాణా టాటాను కలిసేందుకు భారీగా చేరుకున్న వడ్డెర కుల సంఘ నేతలు అనుమతి లేదని కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జగన్ దాడి కేసులోని A2 నిందితుడిగా ఉన్న దుర్గారావును తమకు చూపించాలని భార్య కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిపి క్రాంతి రాణా టాటాను కలిసేందుకు భారీగా చేరుకున్న వడ్డెర కుల సంఘం నేతలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ఈ సీఎం జగన్ పై జరిగినటువంటి దాడి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి విజయవాడ సింగనగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇద్దరు అంటే ఆల్రెడీ A1 నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పరిచయం ఉన్నటువంటి ఈ దుర్గారావుని కూడా పోలీస్ కస్టడీలో తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటగా వీళ్ళు అంటే సతీష్ A1 నిందితుడు ఎవరైతే ఉన్నారో సతీష్ కి ఇతను అత్యంత స్నేహితుడు అవడం వల్ల ఇతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే పోలీస్ విచారణలో ముందుగా ఇతను ప్రమేయం అంటే ఇతను పక్కా ప్లాన్ తోనే దాడి చేయించాడు. దాడి చేయడానికి సతీష్ నేతను ఎంచుకోవడం జరిగిందని కూడా పోలీసులు విచారణలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే A1 నిందితుడు అయినటువంటి సతీష్ ని కోర్టులో హాజరుపరచడం, అతనికి రిమాండ్ విధించడం కూడా జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దుర్గారావు మాత్రం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దీనికి సంబంధించి దుర్గారావుకి సంబంధించినటువంటి అతని కమ్యూనిటీకి సంబంధించి వడ్డేర కులస్తులు అలాగే కుల సంఘం నాయకులు కూడా అతను ఆచూకీ తెలపాలని ఈ రోజు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేయడం జరిగింది. అయితే ఆ ఆందోళనలో వడ్డేర కులానికి సంబంధించినటువంటి కుల పెద్దలు అట్లాగే ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే దుర్గారావు కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఘటనా స్థలానికి రావడం జరిగింది. పోలీస్ కమిషనర్ ని కలవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. పోలీసుల వెర్షన్ అంటే ఇప్పటి వరకు ఏంటంటే అతను ఆల్రెడీ మేము అనుమానితుడిగానే విచారణ కోసం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే సిపిని కలిసేందుకు వీళ్ళు అనుమతి నిరాకరించడంతో వీళ్ళందరూ కూడా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆందోళన చేపట్టడం జరిగింది. అనుమతి లేకుండా ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే సిపి క్రాంతి రాణా టాటా మాత్రం వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తరంగని. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.